హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. అందరూ ఎలా ఉన్నారండి? మన ఛానల్లో నవల రావటం చాలా గ్యాప్ వచ్చింది కదండి. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో మీకు చిన్న వీడియో చేసి పెట్టాను కదా నిన్న. ఇక ఈరోజు నుంచి ఎప్పట్లాగే మీ అందరికీ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఒక్కొక్క ఎపిసోడ్ ఎప్పట్లాగే మీకు అందిస్తూ ఉంటాను. మీ ఆదరణ, అభిమానం ఈ నవలకు కూడా అందుతుందని ఆశిస్తున్నాను. మన ఛానల్లో నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం నాకెంతో ముఖ్యమని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక ఈరోజు నుంచి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఆ గదిలో అనే నవలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ నవల కూడా అందరికీ నచ్చుతుందనే ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ కొత్త నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. అది హైదరాబాద్లో ఎంతో ప్రాముఖ్యం కలిగిన నల్లకుంట ప్రాంతం. విద్యానగర్ నుంచి శంకరమఠం వెళ్లే రోడ్డు వైపు డౌన్లోకి వెళ్ళే ఎడమవైపు సందులోకి తిరిగి కొంచెం ముందుకు వెళ్తే డాబా ఇల్లు కనిపిస్తుంది. ఆ ప్రదేశం పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా. అక్కడున్న ఇళ్లన్నీ చాలా కాలం క్రితం కట్టిన పాత ఇళ్లే. అలాంటి ఇళ్లల్లో ఒకటి చాలా పాతది, సుమారు 50 ఏళ్ల నాటిది. కాంపౌండ్ వాల్ ఆనుకుని నల్లటి ఇనుప గేటు. గేటు కింద వైపు మట్టితో మూసుకుపోయి ఉంది. కాంపౌండ్ వాల్ చాలా చోట్ల పగుళ్ళు వచ్చి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఓసారి అలా తట్టి చూస్తే బలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. గేట్ లోపల విశాలంగా ఉన్న ఖాళీ స్థలం, గేటుకు రెండు పక్కల పెద్ద కొబ్బరి చెట్లు, కొంచెం పక్కగా కాంపౌండ్ వాల్ చివర పెద్ద మామిడి చెట్టు, వెనకాల ఎక్కడో రావి చెట్టు, వేప చెట్టు ఉన్నట్టుగా ఖాళీ స్థలంలో ఉన్న ఎండిన రావి ఆకులు, వేపాకులు తెలియజేస్తున్నాయి. లోపలికి వెళ్లే ముందు ఒక వరండా ఉంది. ఆ వరండాలోకి వెళ్ళడానికి గ్రిల్స్ అడ్డంగా పెట్టున్నాయి. ప్రధాన ద్వారం కూడా బలంగానే ఉంది. కానీ దాన్ని తెరిచి చాలా కాలమైందన్నట్టుగా ఉంది. ఆ ఇల్లు ఒకప్పుడు బాగానే ఉండేదేమో, కానీ ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవ్వరూ నివాసం ఉంటున్న జాడలు లేవు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో ఏదో ఒక భయంగా ఉంది. ఖాళీ ప్రదేశం అంతా ఎండిన వేపాకులు, రావి ఆకులు, చెత్తా చెదారంతో నిండి ఎంతో కాలంగా అక్కడ ఎవ్వరూ శుభ్రం చేయడం లేదని తెలియజేస్తోంది. సమయం ఉదయం 11-11:30 మధ్య. ఆ డాబా ఇంటి గేటు ముందు ఒక ఆటో వచ్చింది. ఆ ఆటోలో 22 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా అధునాతనంగా ఉంది. జీన్స్ ప్యాంటు మీద తెల్లటి చెక్స్ ఉన్న గులాబీ రంగు టీషర్ట్ వేసుకుంది. జుట్టు భుజాల దాకా వంకీలు తిరిగి ఒత్తుగా ఉంది. ఆ జుట్టుకి మొదట్లో ఒక తెల్లటి వెడల్పాటి క్లిప్పు పెట్టుకుంది. చేతులకు గాజులు, మెడలో గొలుసు ఏమీ లేవు. చెవులకు చిన్న ముత్యాల టాప్స్ ఉన్నాయి. ఆమెను చూడగానే బాగా చదువుకున్న అమ్మాయిలా విజ్ఞానంతో వెలిగిపోతోంది మొహం. ఆ అమ్మాయి ఆటోలో నుంచి తల బయటికి పెట్టి ఆ ఇంటి వైపు తొంగి చూసింది. కొన్ని సెకన్లు ఆ అమ్మాయి కళ్ళు దేన్నో అన్వేషిస్తున్నట్టు అటు ఇటు చంచలంగా కదిలి గేటు కానుకొని ఉన్న పిల్లర్ మీద నిలిచాయి. ఎడమ చేతిలో ఉన్న డైరీ తీసి అందులో ఇంటి నెంబర్ కోసం చూస్తూ కొంచెం గట్టిగా అంది, ఇదే, ఆపేయ్. ఆటో ఆగింది. ఆమె ఆటో దిగి గేట్ దగ్గరికి నడుస్తూ అంకుల్ చెప్పిన బండ గుర్తులు, అడ్రస్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా ఇదే ఇల్లు అనుకుంటూ గేటు పక్కనే ఉన్న పిల్లర్ దగ్గరకు వెళ్ళి తన డైరీలో ఉన్న పేరు కోసం చూసింది. పిల్లర్కి పైన కుడి చేతి వైపు దట్టంగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్న నల్లటి పలక కనిపించింది. కానీ ఆ పలక మీద మాత్రం ఏమీ కనిపించలేదు. కొన్ని క్షణాలు అలాగే చూసి ఒక్కసారి నిలబడిన దగ్గరే కిందకి చూసింది. గాలికి కొట్టుకొచ్చిన కాగితాలు కొన్ని కనిపించాయి. వాటిలో నుంచి చిన్న కాగితం ముక్క తీసుకుని మునివేళ్లతో పట్టుకుని దుమ్ము కొద్దిగా తుడిచింది. రాంబొట్లు సుందరయ్య, రిటైర్డ్ సూపరింటెండెంట్ అని ఉంది. ఎస్, ఇదే అనుకుంది ఖచ్చితంగా. ఆటో దగ్గరికి నడిచి లోపల ఉన్న సూట్ కేసుని కింద పెట్టి పర్సులో నుంచి 100 రూపాయల నోటు తీసి డ్రైవర్కి ఇచ్చింది. చిల్లర లేదమ్మా అన్నాడు అతను సందేహంగా. పర్లేదులే, ఉంచు. స్టేషన్ నుంచి నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చావు, అందుకు నీకు థ్యాంక్స్ అంది.
థ్యాంక్స్ మేడం అంటూ ఆటో స్టార్ట్ చేసుకుని అతను వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి భుజానికి హ్యాండ్ బ్యాగ్ కాక మరో బ్యాగ్ వీపుకు ఉంది. దాంట్లో ల్యాప్టాప్ ఉంది. సూట్ కేసు లాక్కుంటూ గేట్ దగ్గరికి వచ్చి దాన్ని తెరవబోయింది. కానీ అది తెరుచుకోలేదు. గేటుకున్న సందులో నుంచి లోపలికి కుడి చేయి పోనిచ్చి చూసింది. లోపల తాళం ఉంది. ఆ అమ్మాయి ఒక్క క్షణం లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాని దానిలా పెదాలు కొరుక్కుంటూ నిలబడిపోయింది. లోపల ఎవరున్నారో తను ఎవరిని పిలవాలో తెలియక ఆలోచిస్తున్న ఆమెకి వెనక నుంచి ఓ అమ్మాయి స్వరం వినిపించింది. ఎవరండి మీరు? ఎవరు కావాలి? అంది. ఆ ఇంట్లో వాళ్ళ కోసం వచ్చాను సందేహంగానే అంది ఆ అమ్మాయి. అమ్మోళ్ళ ఇంటికి వచ్చారా? ఆశ్చర్యంగా అడిగిన ఆ అమ్మాయిని చూస్తుంటే పని మనిషిలా ఉంది. తననే చిత్రంగా చూస్తోంది. అవునన్నట్టు తలాడించింది. రండి, వెనక నుంచి వెళ్దాం. ఈ గేటు తీయరు. నేనల్లా పని మనిషినే అంటూ గేటు పక్కనున్న ఇరుకు సందు వైపు నడిచింది. ఆ అమ్మాయి ఆమెను అనుసరించింది. ఇద్దరూ కొంచెం ముందుకు వెళ్ళి చెక్క గేటు దగ్గరికి వచ్చారు. పెరటి వైపు దారి. చెక్క గేటు కేవలం గడియ వేసింది. ఆ గడియ తీసి లోపలికి వెళ్తూ రండి అంది ఆ అమ్మాయి. నేను ఈ ఇంట్లో పనిచేస్తాను. మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అడిగింది. నా పేరు ప్రియంవద. గుంటూరు నుంచి వస్తున్నాను. వాళ్ళేమవుతారేంటి మీకు? ప్రియంవద నెమ్మదిగా అంది. వరసకి తాతగారు నానమ్మ. అట్టాగా. నేను 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను ఈ ఇంట్లో పని. ఏనాడు ఓ చుట్టం పక్కం వచ్చింది చూడలేదు. ఇన్నాళ్ళకి మనవరాలు వచ్చిందంటే మురిసిపోతారేమో పాపం. వాళ్ళకి సొంత మనవడు మనవరాలు లేరు అంటూ పెరట్లో నుంచి లోపలికి వెళ్ళి తలుపు మీద దడదడా కొట్టింది. అమ్మమ్మగారు, తాత అంటూ పిలుస్తూ. కొన్ని నిమిషాల తర్వాత ఓ పెద్ద ఆయన స్వరం ఎవరు అంటూ విసుగ్గా వినిపించింది. నేనండి, గౌరీని. మీ ఇంటికి చుట్టాలొచ్చారండి అంది గౌరీ ఉత్సాహంగా. ఇప్పటికే ఆ ఇంట్లో 3 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. కానీ ఆ ఇంటికి ఏనాడు చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు వచ్చిన జాడలేదు. ఇప్పుడెవరో ఆ అమ్మాయి, పైగా హిందీ సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయిని చూడగానే గౌరికి చిత్రంగా, ఉత్సాహంగా అనిపించింది. 2-3 నిమిషాల తర్వాత గ్రిల్ డోర్ తెరుచుకుంది. 75 ఏళ్ల వ్యక్తి పొడుగ్గా గుమ్మంలో నిలబడ్డాడు. ఆయనకి తెల్లటి మీసాలు, తెల్లటి గడ్డం ఉన్నాయి. ఒంటి మీద మాసిన పంచ, మాసిన బనీను, తీక్షణంగా చూస్తున్న కళ్ళు. బొంగురు స్వరంతో అడిగాడు, ఎవరు? ఆ స్వరం విని ప్రియ ఉలిక్కిపడింది. సర్దుకుంటూ సన్నటి స్వరంతో తడబడుతూ అంది, మీరు మీరు సుందరయ్య గారా? నేనే. ఏం కావాలి? నువ్వెవరు? అదే స్వరంతో అడిగాడు. ఆ స్వరంలో మచ్చుకి కూడా ఆప్యాయత, మృదుత్వం, పెద్దవాళ్ల స్వరంలో ఉండాల్సిన వాత్సల్యం లాంటిది ఏవీ లేవు. దర్పంగా, చిరాగ్గా, అసహనంగా ఉంది. నా పేరు ప్రియంవద. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అనింది. ఆయనకి చాలా ఆశ్చర్యంగానూ చిరాగ్గానూ ఉంది. ఆ ఇంటికి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి బాగున్నారా, ఏమన్నా కావాలా అంటూ పొడిపొడిగా పలకరించే వెళ్ళే పని మనిషి గౌరీ, ఆయుర్వేదం వైద్యం చేసే నరసింహాచారి, టిఫిను క్యారేజీ తెచ్చిచ్చే సీను తప్ప బంధువులు, మిత్రులు రావడం అంటూ జరగదు. గౌరీ ఉదయాన్నే ఓసారి వచ్చి గబగబా వాకిలి ఊడ్చాననిపించి బయట పంపు దగ్గర ఉన్న అంట్ల గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ 9ంటికి వచ్చి హాలు, కిచెను, వసారాలో అటొక చీపురు ఇటొక చీపురు వేసి ఊడ్చాననిపించి కామేశ్వరమ్మ గారికి స్నానం చేయించి బట్టలు మార్పిస్తుంది. బయట నుంచి రోజు 2 ప్లేట్ల ఇడ్లీ తీసుకొచ్చి ఆ ఇద్దరికి చెరో ప్లేట్ తినిపించి ఉన్న 4 గిన్నెలు తోమేస్తుంది. 12ంటికి మెస్సు నుంచి సీను వచ్చి క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ 2 గంటలు ఎవరితో ఓ మాట పలుకు ఉండదు. ఇంట్లో పాలు, పెరుగు, పళ్ళు, వారిద్దరికి చిరుతిళ్ళు, వారానికోసారి మంచినీళ్ళ క్యాన్ కూడా గౌరే తీసుకొస్తుంది. అందుకుగాను నెలకి 1500 ఆమె జీతం. ఇంతకుముందు చాలామంది పని మనుషులు చేశారు, కానీ ఎవ్వరు కూడా ఏడాది కన్నా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. కారణం కామేశ్వరమ్మ గారి సతాయింపు, సుందరయ్య గారి పిసినారితనం. గౌరి మాత్రం ఖచ్చితంగా చెప్పేసింది, తననేమాత్రం సతాయించినా గంట కూడా ఉండనని.
నెల తిరిగేసరికి జీతం నయా పైసాతో సహా ఇచ్చి తీరాలని. దిక్కులేకో గౌరీ పనితనం నచ్చడం చేతనో ఇప్పటి వరకు ఆమె నిరాటకంగా పని చేసుకుంటూ పోతోంది. గౌరీ ఆ ఇంట్లో ఇంతకాలం నుంచి పనిచేయడానికి కారణం మరొకటుంది. బతికి చెడ్డ కుటుంబానికి చెందిన గౌరీ మచిలీపట్నం నుంచి వచ్చింది. 4 ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటోంది. భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆమెకి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మసులుకోవాలో బాగా తెలుసు. ఈ ఇంట్లో వాళ్ళతో కొంచెం మాట్లాడేది, చనువుగా మసులుకునేది గౌరే. గౌరీ కాక ఆ ఇంటికి మరో వ్యక్తి ఆయుర్వేద వైద్యుడు నరసింహాచారి వస్తూ ఉంటాడు. కామేశ్వరమ్మ కాళ్ళకి చేతులకు మర్దనా చేసి మందేయడానికి 12ంటికి వస్తాడు, అంతే. ఆ తర్వాత ఆ ఇంటికి ఎవ్వరూ రారు. పని మనిషి గౌరీ, నరసింహాచారి కూడా వెనక వైపున్న చెక్కగేటులోంచి పెరటి గుమ్మం ద్వారా మాత్రమే లోపలికి వస్తారు. తిరిగి అట్నుంచే వెళ్ళిపోతారు. వీధి వైపు ఉన్న పెద్ద గేటు ఏనాడు తీయరు. అది మూసి ఎన్నేళ్లైందో ఎవరికీ గుర్తులేదు. ఇప్పుడు ఎవరో అమ్మాయి, ఇంతకు ముందు ఎన్నడూ చూడని అమ్మాయి ఆ ఇంటికి రావడం గౌరికే కాదు, తలుపు తీసిన సుందరయ్య కూడా ఆశ్చర్యంగా, చిత్రంగా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తున్నావు అడిగాడాయన గుమ్మానికి అడ్డంగా నిలబడి. ప్రియంవదకి చాలా అసహనంగా, చిరాగ్గా అనిపించింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే గోపాలం అంకుల్ మాటలు గుర్తొచ్చాయి. తనను తాను సంభాళించుకుని నెమ్మదిగా అంది, గుంటూరు శాస్త్రి గారు పంపించారు. అదే రామశాస్త్రి గారు. గుంటూరు శాస్త్రి గారా? ఆశ్చర్యంగా చూశాడాయన. గుంటూరు శాస్త్రి గారంటే ఆయన స్నేహితుడు. దాదాపు ఆయన వయసే ఉంటుంది. ఓపిక ఉన్నంతకాలం ఇద్దరి మధ్య రాకపోకలు బాగానే ఉండేవి. ఆ తర్వాత మాటలు లేవు, క్షేమ సమాచారాలు లేవు. చాలా కాలం అవుతుంది ఇద్దరూ కలుసుకుని. ఇంతకాలం తర్వాత రామశాస్త్రి తనని గుర్తుంచుకుని ఒక అమ్మాయిని తన దగ్గరకు పంపించడం ఆయనకు కాసేపు మింగుడు పడలేదు. కాకపోతే ఆయన మాట అంటే చాలా విలువిస్తాడు సుందరయ్య. అందుకే ప్రత్యేకమైన కారణం ఉంది. అందుకేనేమో ఆయన పంపించిన అమ్మాయి కావడంతో ఆయన స్వరంలో అప్రయత్నంగానే కొంచెం మెత్తదనం వచ్చింది. లోపలికి రా అంటూ గుమ్మల్లో నుంచి కొంచెం పక్కకి జరిగాడు. ప్రియంవద గౌరీ వైపు చూసి నెమ్మదిగా కదిలి సూట్ కేసు తీసుకోబోతుంటే గౌరీ చటుక్కున తన చెయ్యి అడ్డుపెట్టి, లోపలికి వెళ్ళండి, నేను అట్టుకొస్తాను అంది. థ్యాంక్స్ అంటూ ప్రియంవద లోపలికి నడిచింది. గౌరీ సూట్ కేసు తీసుకుని ఆమె వెనకాలే నడిచింది. పెరటి వైపు నుంచి వచ్చి వంటగదికి హాల్కి కలిపి ఉన్న చిన్న నడవాలో నుంచి హాల్లోకి వచ్చింది ప్రియంవద. హాల్లో పాతకాలం సోఫాలు 2, వాటి మీద న్యూస్ పేపర్లు, బట్టలు నిండా ఉన్నాయి. ఆ సోఫాలు పూర్తిగా పాడైపోయాయి. ఆ హాల్లో నుంచి బయట వరండాలోకి వెళ్ళడానికి ఉన్న ద్వారం మూసింది. ఆ ద్వారానికి 2 పక్కలా 2 మంచాలు వేసున్నాయి. పెద్దవాళ్ళు ఇద్దరు చెరో దాని మీద పడుకుంటారు. ఒక మంచం మీద వృద్ధురాలు కామేశ్వరమ్మ, ఆ ఇంటి యజమానురాలు కాబోలు, ఇంకా నిద్రలేవలేదు. ఆవిడ మంచానికి ఆనుకుని చేతికర్ర ఉంది. పక్కనే స్టూల్ మీద మంచినీళ్ల జగ్గు, 2 గ్లాసులు ఉన్నాయి. ఆ స్టూలు 2 మంచాలకు మధ్య ఉంది. అర్ధరాత్రి ఎవరికి మంచినీళ్ళు కావాల్సి వచ్చినా అందుబాటులో ఉండేటట్టు పెట్టుకున్నారు. ఆ ద్వారానికి ఎదురుగా టీవీ స్టాండ్, దాని మీద పాత కలర్ టీవీ మంచాల మీద పడుకునున్న వాళ్ళకి కనిపించేలా పెట్టింది. టీవీ మీద దట్టంగా దుమ్ము పేరుకుపోయింది. అది కూడా అప్పుడప్పుడు చేత్తో అటో ఇటో తుడిచినట్టు ఆ పక్క ఈ పక్క అల్లుకుని ఉంది. బహుశా బొమ్మ కనిపించినప్పుడల్లా వాళ్ళిద్దరిలో ఎవరో చేత్తో పేపర్తోనో తుడిచి ఉంటారు. హాల్ అంతా స్టూలు, చెక్క టేబుళ్ళు, కామేశ్వరమ్మ వాకర్, ఇంకా ఏవేవో వస్తువులతో మొత్తం గజిబిజి భయంకరంగా ఉంది. బల్ల మీద ఎంగిలి ప్లేట్లు 2, మంచినీళ్ళ గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు. హాలు దాటి వెళ్తే ఎడమ పక్క ఓ గది ఉంది. గౌరీ సూట్ కేసు తీసుకుని తలుపు తోసి ఆ గదిలోకి వెళ్తూ, రెండమ్మాయి గారు అంటే పిలిచింది. ప్రియంవద పెద్ద ఆయన వైపు చూసింది. వెళ్ళు అన్నట్టు తలాడించారు. ప్రియంవద గౌరీని అనుసరించింది. ఈ గదిలో ఉండండి మీరు, నేను చిటికల శుభ్రం చేస్తాను అంటూ సూట్ కేసు గోడ కానించి చకచకా హాల్లోకి వెళ్ళి చీపురు తీసుకొచ్చి ఊడసాగింది గౌరీ. ఆ గది చూస్తుంటే చిటికలో కాదు కదా, ఖచ్చితంగా దానికో ఆకారం రావడానికి వారం పడుతుందనిపించింది. సీలింగ్కి 4 వైపులా బూజులు వేలాడుతున్నాయి.
కిటికీలు ఎంతకాలం మూసున్నాయో. మరి గదంతా వాసన. ఏ సామాన్లు, అవి ఎవరికి సంబంధించినవో తెలియదు కానీ గదంతా పరుచుకుని ఉన్నాయి. ఒక మంచం ఉంది. దానిమీద జిడ్డోడుతూ కంపు కొడుతూ దిండ్లు దుప్పట్లు అడ్డదిండంగా పడున్నాయి. ఉన్న ఒకే ఒక షెల్ఫ్లో పిచ్చి పిచ్చి బొమ్మలు, వైర్తో అల్లిన ఫ్లవర్ వాజులు, విరిగిన పింగాణి కప్పులు, హెయిర్ పిన్నులు, విరిగిన 2 ప్లాస్టిక్ కుర్చీలు, ఇంకా అనేకం పేరు తెలియని వస్తువులు. ప్రియంవద నెమ్మదిగా అంది, కిటికీ తెరుస్తావా? గౌరీ చీపురు కింద వదిలేసి కిటికీ తెరవడానికి వెళ్ళింది. బలవంతంగా బోల్ట్ తీసి ఓ రెక్క తెరవగానే టప్పున బల్లి కింద పడింది. ప్రియంవద కేవ్వున అరిచి చటుక్కున గదిలో నుంచి బయటికి పరిగెత్తింది. గౌరీ చీపురుతో ఆ బల్లిని కిటికీలో నుంచి బయటికి వెళ్ళగొట్టేసింది. భయంతో పరిగెత్తుకు వచ్చిన ప్రియంవదను చూస్తూ చిరాగ్గా అడిగాడు సుందరయ్య. ఏమైంది? గౌరీ నవ్వుతూ బయటకొచ్చి, ఏం లే తాత, అమ్మాయి గారు బల్లిని చూసి భయపడ్డారు అంటూ. రండి, పోయిందిలే అంది ప్రియంవదతో. నువ్వు క్లీన్ చేశాక వస్తాను, భయంగా అంది ప్రియంవద. సరే, అట్లా కూర్చోండి అంటూ ఓ ఇనప కుర్చీ జరిపింది గౌరీ. ప్రియంవద భయంగా కూర్చుంటూ ఆయన వైపు చూసింది. ఇప్పుడు అరిస్తే అరిచావు కానీ ఇంకెప్పుడు అంత గట్టిగా అరవ మాకు అన్నాడు. ఆయన స్వరంలో ఏమాత్రం మృదుత్వం లేదు. ఈయన తరహానే ఇంత లేక? ఇప్పుడు బయలుదేరారు. స్నానం చేస్తారా అమ్మాయి గారు? ఎప్పుడు బయలుదేరారో మీరు అడిగింది గౌరీ. లేదు, నేను ఉదయం స్నానం చేసి బయలుదేరాను, ఫ్రెష్గానే ఉన్నాను అంది. అప్పుడే గట్టిగా ఆవలిస్తూ కామేశ్వరమ్మ లేచింది. ఎవరు అంది కళ్ళు చికిలించి చూస్తూ. ఆయన ఆవిడికి సమాధానం చెప్పకుండా ఆమె మంచం దగ్గరికి నడుస్తూ ప్రియంవదతో అన్నాడు. ఆవిడ నా భార్య. పక్షవాతం వచ్చి కాళ్ళు చచ్చుబడ్డాయి. 5 ఏళ్ళైంది. ఆవిడ ఆయన చేతి ఆసరాతో లేచి కూర్చుని, ఎవరు నువ్వు అంది. ప్రియా సమాధానం చెప్పకుండా లేచి ఆమె దగ్గరగా నడిచి కొద్దిగా వంగి పాదాలకు నమస్కరించింది. ఆవిడ ఆశీర్వదించే అలవాటు లేని దానిలా భర్త వైపు సందేహంగా చూసింది. గుంటూరు శాస్త్రి గారు పంపించారట. ఆవిడకు వినపడదల్లే ఉంది. కొంచెం గట్టిగా చెప్పాడు. ప్రియంవద అంది. నా పేరు ప్రియంవద. నాకు ఈ ఊళ్ళో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. మా ఊరు కూడా గుంటూరే. శాస్త్రి గారు ఇంటి పక్కనే ఉంటాం. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళెవ్వరూ లేరని శాస్త్రి గారు మీ అడ్రస్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళమన్నారు నన్ను. ఈ ఇంట్లో మీరిద్దరే ఉంటారని, నేను ఇక్కడ ఉంటే నాకు పెద్దవాళ్ళ అండ, మిమ్మల్ని కనిపెట్టి ఉండడానికి మీకో తోడు ఉన్నట్టుంటుంది అన్నారు. భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. నీకిక్కడ వండి పెట్టడానికి ఎవరున్నారు? మేమే బయట నుంచి క్యారేజ్ తెప్పించుకుంటున్నాం. నీకు వంటొచ్చా? వచ్చండి, నాకు శాస్త్రి గారు అంతా చెప్పారు. రేపటి నుంచి నేనే మీకిద్దరికీ వంట చేసి పెడతాను. మీ ఆరోగ్యం, మీ అవసరాలు అన్నీ చూసుకుంటాను. ఆవిడ కళ్ళతోటే ప్రియని స్కాన్ చేస్తున్నట్టు కొన్ని క్షణాలు నిలువెల్లా చూసింది. తర్వాత, మీ నాన్న ఏం చేస్తాడు అడిగింది. లేరండి, పోయారు. ఎంతమంది మీరు అక్కచెల్లెళ్ళు? వాళ్ళు మాట పూర్తి కాకుండానే అంది. నేనొక్కదాన్నే. మీ అమ్మ ఉద్యోగం చేస్తోందా? చేసేదండి. ఇది వరకు కొంతకాలం అమ్మ స్టేట్స్లో తెలిసిన వాళ్ళకి హౌస్ కీపర్గా వెళ్ళింది. నేనప్పుడు మా మేనమామ గారింట్లోనే ఉండి చదువుకున్నాను. తర్వాత అమ్మ పనిచేసేవాళ్ళు అక్కడి నుండి ఇండియా వచ్చేశారు. అమ్మ కూడా వచ్చేసింది. అప్పటి నుంచి ఇద్దరం గుంటూరులోనే ఉన్నాం. నేను గుంటూరులోనే కాలేజీలో చదువుకున్నాను. తడబడకుండా అవలీలగా చెప్పేసింది చెప్పాలనుకున్న విషయం. ఇప్పుడు మీ అమ్మ మీ మేనమామ దగ్గరే ఉందా? లేదండి, విడిగా ఇల్లు తీసుకున్నాం, అక్కడే ఉంటుంది. మరిప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది? ఏం లేదు, ఖాళీగానే ఉంటుంది. నాకు జాబ్ వచ్చింది కదా. ఉత్తరం ఏమైనా తెచ్చావా? ఆ అమ్మాయి గబగబా తల ఊపుతూ, ఇచ్చారండి, సారీ మర్చిపోయాను అంటూ తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ తెల్లటి పొడగాటి కవర్ తీసుకొచ్చి సుందరయ్య చేతికిచ్చింది. ఆయన కవర్లో నుంచి ఓ కాగితం తీసి విప్పుతూ ఆగి మంచం మీద కళ్ళద్దాలు వెతుకుని తీసుకున్నాడు. కొన్ని క్షణాలు ఏదో చదవడానికి ప్రయత్నించి, చదువు అంటూ ప్రియంవద చేతికిచ్చాడు. ప్రియంవద అది అందుకుని చదవడం ప్రారంభించింది. మిత్రులు సుందరరామయ్య గారికి నమస్కారాలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను పూర్తిగా మంచం పట్టాను. ఆ దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఉత్తరం తెస్తున్న అమ్మాయి పేరు ప్రియంవద. మనకి కావలసిన వాళ్ళ అమ్మాయి, బుద్ధిమంతురాలు.
హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఆడపిల్ల కదా, పైగా రోజులు అసలే బాగోలేవు. అంచేత వాళ్ళమ్మ దిగులు పెట్టుకుని అందుకే మీ దగ్గరికి పంపిస్తున్నా. మీరు చెల్లమ్మగారు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా, కాస్త తను మీకు తోడుగా ఉంటుంది. పెద్దవాళ్ళ అండ ఆ అమ్మాయికి ఉంటుంది. మీకు అభ్యంతరం లేదనుకుంటాను. చెల్లెమ్మని అడిగానని చెప్పండి. ఇట్లు మీ గుంటూరు శాస్త్రి. ఆవిడ మొహం కొంచెం సంతృప్తిగా మారింది. ప్రియంవద కాగితం మడిచి కవర్లో పెట్టి ఆయనకిచ్చేసింది. కానివ్వు. ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని నియమాలున్నాయి. అవి తర్వాత చెప్తాను. అవి తప్పకుండా పాటించాలి. టైంకి ఆఫీస్కి వెళ్ళి టైంకి రావాలి. స్నేహితులు షికార్లు అంటూ ఆలస్యంగా రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి అంది కామేశ్వరి. అలాగే అంది ప్రియంవదే. అంతా కాదు, చుట్టుపక్కల వాళ్ళతో బాతాకానీలు చేయడం, ఈ ఇంటి విషయాలు చర్చించడం లాంటివి చేయకూడదు. అలాగే ఇల్లు చూసావుగా ఎలా ఉందో. ఈ పని మనిషి సరిగ్గా పనిచేయదు. ఈ పూట మాకు క్యారేజ్ వస్తుంది, అందులోనే కొంచెం మిగులుతుందిలే. ఇవాళకి అందులో తినేసేయి. రేపటి నుంచి వంట చేద్దు గాని. గౌరీకి చెప్తాను, సామానంతా తెచ్చిస్తుంది. దుబారా చేయకూడదు, అర్థమైందా? ప్రియంవద పెదవులపైన మెరిసి మెరియకుండా సన్నని మందహాసం మెరిగిపోయింది. అలాగే అన్నది. వెళ్ళు, ఆ గదిలో నీ సామాన్ సర్దుకో. గౌరీ శుభ్రం చేస్తున్నట్టుందిగా. అవునండి అంది తల తిప్పి గదివైపు చూస్తూ. గౌరీ చీపురుతో ఊడ్చేసి బకెట్ నీళ్లతో తీసుకొచ్చి బట్టతో తుడిచేస్తోంది. అయినా మొహం చిట్లిచ్చి చూస్తున్నాడు. ఇప్పుడంత అవసరమా అన్నట్టు ఆయన చూపు. గౌరీ తొడవడం పూర్తి చేసి బకెట్ బయటికి తీసుకెళ్తూ అంది. మీరెళ్ళండమ్మా అని. ప్రియంవద అమ్మయ్య అనుకుంటూ ఆ ముసలావిడ చూపుల్ని తప్పించుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద కంపు కొడుతున్న దుప్పట్లు దిండ్లు తీసేసి పరుపు దులిపేసింది కాబోలు గౌరీ. పరుపు మీద దుప్పటి లేదు, బూజులు కూడా దులిపేసింది. షెల్ఫ్లు తప్ప పర్వాలేదు. మిగతా గది కొంచెం ఆకారాన్ని సంతరించుకుంది. కిటికీలు తెరిచి ఉంచింది. బయట నుంచి గదిలోకి వెచ్చటి సూర్యకిరణాలు పడుతున్నాయి. పూర్తిగా కాకపోయినా ముక్కులు బద్దల కొట్టేంత వాసన కూడా లేదు. కొంచెం పోయింది. థ్యాంక్ గాడ్ అనుకుంటూ సూట్ కేసులోంచి బట్టలు తీసుకుని జీన్స్ ప్యాంట్ మార్చేసుకుంది. నైటీ వేసేసుకుంది. హాల్లో నుంచి వాళ్ళిద్దరు మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పటి శాస్త్రి ఇంకా ఉన్నాడా? ఆవిడ స్వరం. ఏమో, ఉండే ఉంటాడు. లేకపోతే ఈ పిల్లకెలా తెలుసు? అదేమిటండి, 80 దాటలా? మీకన్నా పెద్దవాడు కదూ. ఎందుకు దాటలా? దాటే ఉంటాయి. మనిషి ఇనుపకడ్డిలా ఉంటాడు. బస్కీలు అవి తీసేవాడుగా. దిట్టంగా ఉండుంటాడు. అయితే బతికే ఉన్నాడన్నమాట. ఆయన బతికున్నందుకు బాధపడుతున్నారో సంతోషిస్తున్నారో అర్థం కాలేదు ప్రియంవదకు. కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ తాగాలనిపించింది ఆమెకి. గదిలో నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్లే ముందు వంటగదిలోకి, అక్కడి నుంచి పెరట్లోకి తల వంచుకుని వెళ్ళింది. బాత్రూమ్ ఎక్కడుందో అదెలా ఉందో అనుకుంటూ గౌరీ వచ్చి, రండి స్నానాల గది చూపిస్తాను అంటూ చెప్పింది. ఆమెను అనుసరించింది ప్రియంవద. పెరట్లోకి తీసుకెళ్లి పైన రేకులు కప్పి ఉన్న బాత్రూమ్, లాబరేటరీ చూపిస్తూ, మీరివి వాడుకోండి. లోపల పెద్దవాళ్ల కోసం వేరేవి ఉన్నాయి, మీరక్కడ వాడుకోలేరు అంది. ప్రియంవద భయంగా తొంగి చూస్తూ, బల్లులుండవుగా అంది. గౌరీ నవ్వుతూ, ఉండవు, నేనెప్పుడిప్పుడు వాడుకుంటానుగా. శుభ్రంగా కడిగేస్తుంటాను. వాళ్ళవి కూడా కడుగుతాను. కానీ పెద్దవాళ్ళు కదా, శుభ్రంగా ఉంచుకోరు అంది. ప్రియంవద ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ అంది. నేను స్నానం చేసి వచ్చాను. నాకు ఇప్పుడు భోజనం కన్నా కాఫీ కావాలి. దొరుకుతుందా? కాస్త తలనొప్పిగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి పాల ప్యాకెట్ అట్టుకొస్తాను. కాఫీ పొడి ఉందిలేండి అంది గౌరీ. ప్రియంవద మరోసారి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళింది. గౌరీ పాలు తేవడానికి వెళ్ళిపోయింది. ప్రియంవద తిరిగి తన గదిలోకి వచ్చేసరికి 25 ఏళ్ల కుర్రాడొకడు క్యారేజ్ తీసుకొచ్చి వంటగదిలో పెట్టి ముసలాళ్ళకి వినిపించేలా గట్టిగా అరిచాడు. అమ్మగారు, క్యారేజీ. సర్లే అన్నట్టు, ఒరే సీను, సాయంకాలం ఓసారి రా, నీ డబ్బులు లెక్క చూసి ఇచ్చేస్తాను. రేపటి నుంచి క్యారేజ్ అవసరం లేదు అంది కామేశ్వరమ్మ. మంచిదండి, వస్తాను అంటూ ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. అతను అలా అనడంలో అమ్మయ్య, ఓ బాధ వదిలింది అన్న రిలాక్సేషన్ కనిపించింది. ప్రియంవద నవ్వుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటో, జీతానికి వంట మనిషిని కుదుర్చుకున్నట్టుగా తన రాగానే వంట డ్యూటీలో జాయిన్ అవ్వమంటోంది ఈవిడ. టిపికల్ ఉమెన్ అనుకుంది.
ఇంతలో గౌరీ పాల ప్యాకెట్లతో వచ్చింది. గౌరీ, ఎక్కడికెళ్ళావే? క్యారేజీ వచ్చినట్టుంది. నా పని వదిలేసి ఎక్కడికెళ్ళావు? గట్టిగా అరిచింది కామేశ్వరమ్మ. వస్తున్నానమ్మగారు, అమ్మాయి గారికి కాఫీ కావాలంటేను అంటూ చేతిలో కాఫీ కప్పుతో వచ్చిన ఆవిడికి సమాధానం చెప్తూనే ప్రియమద దగ్గరికి వెళ్ళి కాఫీ కప్ అందించింది. వేళకాని వేళ కాఫీలేంటమ్మాయి? నీకు కాఫీలు టీలు బాగా అలవాటా? మానుకోవాల్సి వస్తుంది అందావిడ హెచ్చరికగా. ప్రేమవద బిత్తరపోయి గౌరీ వైపు చూసింది. తాగండి అన్నట్టు సైగ చేసింది. గౌరీ వెళ్ళిపోయింది. మౌనంగా కాఫీ తాగుతూ కిటికీలో నుంచి బయటకు చూడసాగింది. గౌరీ స్వరం వినిపించింది. రండి, మీరు స్నానం చేద్దరు గాని. ప్రయాణం చేసొచ్చారు కదండి అమ్మాయి గారు. పొద్దుననగా బయలుదేరారు ఆ రైల్లో. తలనొప్పిగా ఉందన్నారు అంటోంది. క్యారేజీ వచ్చింది. ఆ క్యారేజీలో ఉన్నది ముగ్గురం తినచ్చు. బోలెడిస్తాడు వాడు అంది ముసలావిడ గట్టిగా. ప్రియంవదకి అబ్బా అనిపించింది. తనకసలు ఇప్పుడు అన్నం తినాలని లేదు. పైగా మెస్సు భోజనం. అమ్మ చేతి వంట, అమ్మమ్మగారి చేతి వంట తప్ప తనకసలు ఏమీ సహించదు. అందులోనూ పెద్దవాళ్ల కోసం ప్రత్యేకంగా చేయించిన వంట ఉప్పు కారం లేకుండా. సర్లేండి, అలాగే చేద్దాం రండి అంటూ గౌరీ ఆవిడ్ని వాకర్ సహాయంతో నడిపించుకుంటూ బాత్రూమ్ వైపు తీసుకెళ్ళింది. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ మొదటి భాగాన్ని. ఇంతటి విచిత్రమైన మనుషుల మధ్య ప్రియంవద ఎలా మసులుకోగలదు, వారిని ఎలా మార్చాలి, వారికి ఎలా తోడుగా ఉండాలి అనుకుంటుంది అనుకున్నది మీరు వినాలి అనుకుంటే, తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రతిరోజు వచ్చే ఎపిసోడ్ని విని మీకు అనిపించిన కామెంట్స్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.